నమస్తే, నేను మీ కేఎంఆర్. ఒకసారి మీరు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్లో ఉన్న పిల్లలు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ స్కూల్ పిల్లలు అనుకుంటున్నారేమో. అయితే మీరు పొరబడ్డట్టే. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ పిల్లలు. వీళ్ళ మార్కులు చూసారా? 600కు గాను 596, 95 మార్కులు సాధించారంటే వీళ్ళ కృషి, వీళ్ళ పట్టుదలని అభినందించాలి. వీళ్ళనే కాదు, వీళ్ళకి చదువు చెప్పిన టీచర్స్ని తో పాటు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులను కూడా మనం అభినందించాలి. వాళ్ళతో పాటు ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ పిల్లల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడానికి మెయిన్ పేపర్లో యాడ్ ఇచ్చినందుకు వాళ్ళని కూడా అభినందించాలి. వీళ్ళతో పాటు ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. ఆయనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు అనే పథకం ద్వారా ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పాత బిల్డింగ్ రెనోవేట్ చేయడము, ప్రతి స్కూల్కి మినిమం రిక్వైర్మెంట్ అయిన వాష్రూమ్స్, టాయిలెట్లను కట్టించాడు. అవి చేయడం ద్వారా చాలామంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకున్నారు. ఆ రోజు అంతమంది అక్కడ జాయిన్ అయ్యి చదువుకున్న ఫలితాలే ఈ రోజు ఈ ప్రతిభకు నిదర్శనం. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే చిత్తశుద్ధితో పనిచేసి ఆ పథకాలను ప్రజలకు చేరాలి అనే ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంతైతే అభినందిస్తున్నామో, ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడుని కూడా అంతే అభినందించాలి. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.